Hi everyone, in this video we are going to design the gantry girder. Before going to design the gantry girder, first we need to know about the overhead traveling crane. జనరల్గా మనము ఈ ఓవర్ హెడ్ ట్రావెలింగ్ క్రేన్స్ అన్నది మన అనంతపురం జిల్లాలో ఎక్కువ చూడొచ్చు. ఈ తాడిపత్రి నుంచి కడప బెల్ట్ వరకు ఉన్నటువంటి స్టోన్ క్వైరీస్లో ఈ ఓవర్ హెడ్ ట్రావెలింగ్ క్రేన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందుకు వాడుతుంటారు సార్ ఇవన్నీ అంటే, ఏదైనా హెవీ మెటీరియల్స్ని, హెవీ బండరాలను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి లిఫ్ట్ చేసి మూవ్ చేయడానికి మనము ఈ ఓవర్ హెడ్ ట్రావెలింగ్ క్రేన్స్ని వాడుతూ ఉంటాం. ఈ ఓవర్ హెడ్ ట్రావెలింగ్ క్రేన్స్లో ముఖ్యంగా 3 పార్ట్స్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ క్రాబ్. ఎల్లో కలర్లో చూపించడం జరిగింది చూడండి, ఇక్కడ ఎల్లో కలర్లో ఇక్కడ చూపించడం జరిగింది. దిస్ ఈజ్ ది క్రాబ్. ఈ క్రాబ్ మీద ఒక మోటార్ ఉంటుంది. ఆ మోటార్ నుంచి ఒక క్రాస్ ట్రావెల్ అనేది ఒక ప్లేస్ చేసి ఉంటుంది. ఈ క్రాస్ ట్రావెల్ హెవీ మెటీరియల్ని హోల్డ్ చేసుకొని మనకు ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుంటుంది. తర్వాత అదే క్రాబ్ ఒక క్రేన్ మీద ప్లేస్ అయి ఉంటుంది. చూడండి, క్రాబ్ ఒక క్రేన్ మీద ప్లేస్ అయి ఉంటుంది. ఎలా ప్లేస్ అయి ఉంటుంది అంటే, బై యూజింగ్ 4 వీల్స్. ఇక్కడ రెడ్ కలర్లో నేను చూపించడం జరిగింది. దెర్ ఆర్ 4 వీల్స్. ఈ 4 వీల్స్ కూడా ఈ క్రేన్ మీద మూవ్ అవుతూ ఉండడం వల్ల క్రాబ్ అనేది ఈజీగా క్రేన్ మీద జర్నీ చేస్తూ ఉంటుంది. ఇది ఎలాగుంటుందో ఒకసారి చూద్దాం. సపోజ్ ఐ కెన్ సే క్రాబ్ విల్ మూవ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ అంటున్నా. ఎక్స్ యాక్సిస్ అంటే సపోజ్ ఈ హారిజాంటల్ యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ గాను, క్రేన్ మూవ్ అయ్యే డైరెక్షన్ని వై యాక్సిస్ గాను తీసుకుంటే, దిస్ క్రాబ్ విల్ మూవ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. సపోజ్ ఇప్పుడు ఈ క్రాస్ ట్రావెల్ని యూజ్ చేసుకొని ఒక పెద్ద బండరాయిని ఇక్కడి నుంచి ఇటువైపుకి మార్చాలి అనుకుంటే, అంటే ఎక్స్ డైరెక్షన్ మూవ్ అవ్వాలనుకుంటే, క్రాబ్ ఎలా మూవ్ అవుతుంది? ఇట్ విల్ ట్రావెల్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. సమ్ x1 నుంచి x2 డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ క్రాబ్ అంతా కూడా క్రేన్ మీద వీల్ సహాయంతో ప్లేస్ అయి ఉంటుంది. ఈ క్రాబ్ క్రేన్ మీద ఉంటుందని చూడండి. ఇక్కడ నేను చూపించడం జరిగింది స్కై బ్లూ కలర్లో. దాన్ని క్రేన్ అంటామండి. క్రేన్ లేదా క్రేన్ గడ్డర్ అని అంటాం. క్రేన్ గడ్డర్ లేదా ట్రస్ గడ్డర్. జనరల్గా క్రేన్ గడ్డర్ ఆర్ ట్రస్ గడ్డర్ అంటారు. ఈ ట్రస్ గడ్డర్ అంతా కూడా వీల్ సహాయంతో ఈ గ్యాంట్రీ గడ్డర్ మీద ప్లేస్ అయ్యి ఉంటుంది. ఈ క్రేన్ ఎట్లా మూవ్ అవుతుంది సార్ అంటే, క్రేన్ విల్ మూవ్ ఇన్ వై డైరెక్షన్. ఇక్కడ నేను చూపించడం జరిగింది చూడండి లైన్స్. బట్ క్రాబ్ మాత్రం ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. బీ క్లియర్, క్రాబ్ విల్ మూవ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, క్రేన్ విల్ మూవ్ ఇన్ వై డైరెక్షన్. క్రాబ్ వీల్ సహాయంతో క్రేన్ మీద ఉంటుంది. క్రేను వీల్ సహాయంతో గ్యాంట్రీ గడ్డర్ మీద ఉన్నటువంటి రైలు మీద ఉంటుంది. దీస్ ఆర్ ది కాంపోనెంట్స్ వీ షుడ్ రిమెంబర్ ఇన్ ది డిజైన్ ఆఫ్ గ్యాంట్రీ గడ్డర్. క్రాబ్ క్రేన్ మీద ట్రావెల్ అవుతే, క్రేన్ గ్యాంట్రీ గడ్డర్ మీద ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ here you can see this is the front view and top view of the gantry girder. ఇక్కడ మీరు ఫ్రంట్ వ్యూలో గమనించినట్లయితే, ఇక ఎల్లో కలర్లో క్రాబ్ ఉంది. ఆ క్రాబ్ క్రేన్ మీద మూవ్ అవుతూ ఉంటుంది. ఈ క్రాబ్ మొత్తం కూడా గ్యాంట్రీ గడ్డర్ మీద ప్లేస్ చేయడం జరిగింది. ఈ మొత్తం గ్యాంట్రీ గడ్డరు 4 కాలమ్స్ మీద, ఎన్స్లో ఉన్నటువంటి కాలమ్స్ మీద ప్లేస్ చేయబడి ఉంటుంది. ఈ విధంగా సపోజ్ ఇది గ్యాంట్రీ గడ్డర్ అనుకుంటే, ఈ గ్యాంట్రీ గడ్డర్ ఒక సపోర్ట్ దగ్గర ఒక కాలము, మరొక సపోర్ట్ దగ్గర మరొక కాలము ఉంటుంది. ఇదే విధంగా గ్యాంట్రీ గడ్డరు మరొక సైడ్ కూడా మరొక గ్యాంట్రీ గడ్డర్ ఉంటుంది కదా, ఆ గ్యాంట్రీ గడ్డర్ యొక్క ఎండ్స్ దగ్గర మరొక 2 కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది ఒక కాలము, ఇది ఒక కాలము. ఈ విధంగా పూర్తిగా 2 గ్యాంట్రీ గడ్డర్స్ 4 కాలమ్స్ మీద ప్లేస్ చేయబడి ఉంటాయి. ఓకే, మరి గ్యాంట్రీ గడ్డర్ మీద
ఒక ట్రస్ గడ్డర్ ఉంటుంది, ఆ ట్రస్ గడ్డర్ మీద ఒక క్రాబ్ ఉంటుంది. నా వీ విల్ సీ వాట్ ఆర్ ది లోడ్స్ కమింగ్ ఆన్ టు ది గ్యాంట్రీ గడ్డర్. లోడ్స్ ఏమేమి వస్తాయి అన్నది చూద్దాం. ఫస్ట్ ఐ విల్ ఎరేస్ ఆల్ దీస్ స్ట్రైక్స్. రైట్, నా వీ విల్ సీ యాజ్ ఐ సెడ్ ఒక గ్యాంట్రీ గడ్డర్ మీద ఒక ట్రస్ గడ్డర్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తున్నది ట్రస్ గడ్డర్ లేదా క్రేన్ గడ్డర్. ఈ క్రేన్ గడ్డర్ దేని మీద ఉంటుందని చెప్పాను, గ్యాంట్రీ గడ్డర్ మీద ఉంటుందని చెప్పాను. అంటే క్రేన్ గడ్డర్ యొక్క లోడ్స్ అన్నది గ్యాంట్రీ గడ్డర్ మీద పడతాయా? ఖచ్చితంగా పడతాయి. వీల్స్ మీద వీల్స్ ఉంటాయి కాబట్టి వీల్స్ నుంచి మనకు వర్టికల్ లోడ్ అన్నది ఇక్కడ చూపించాను చూడండి, వీల్స్ ఉంటాయని చెప్పాను. ఆ వీల్స్ నుంచి క్రేన్ యొక్క లోడ్ అంతా కూడా గ్యాంట్రీ గడ్డర్ మీద ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా 4 కార్నర్స్లో కూడా 4 లోడ్స్ అన్నది ప్లేస్ చేయడం జరుగుతుంది ఈ విధంగా. ఓకే, క్రేన్ గడ్డర్ నుంచి వచ్చేటువంటి లోడ్స్ అన్నీ కూడా గ్యాంట్రీ గడ్డర్ మీద ఇలా పడతాయి. నెక్స్ట్ ఈ క్రేన్ గడ్డర్ ఎలా మూవ్ అవుతుంది? దిస్ విల్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈ డైరెక్షన్లో మూవ్ కావడం వల్ల ఈ లాంగిట్యూడినల్ థ్రస్ట్ కూడా ఈ గ్యాంట్రీ గడ్డర్ మీద పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం 2 లోడ్స్ చెప్పుకున్నాం. ఒకటి వర్టికల్ లోడ్స్ డ్యూ టు క్రేన్, సెకండ్ వన్ లాంగిట్యూడినల్ థ్రస్ట్ డ్యూ టు ది మూవ్మెంట్ ఆఫ్ ట్రస్ గడ్డర్. దీని తర్వాత మనం ఒక క్రాబ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ క్రాబ్ ఎలా మూవ్ అవుతూ ఉంటుంది? దిస్ క్రాబ్ విల్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. నెక్స్ట్ డైరెక్షన్ చెప్పాం కదా, ఈ డైరెక్షన్లో మనకు క్రాబ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రాబ్ మూవ్ కావడం వల్ల కూడా మనకు హారిజాంటల్ ఫోర్సెస్ ఇలా పడుతుంటాయి. దీన్ని లాటరల్ ఫోర్సెస్ అంటాం. ఈ క్రాబ్ వల్ల వచ్చేటటువంటి లాటరల్ ఫోర్సెస్ ఇక్కడ చూడొచ్చు, నేను బ్లూ కలర్లో చూపించడం జరిగింది. ఈ విధంగా మనకు లోడ్స్ గ్యాంట్రీ గడ్డర్ మీద పడుతూ ఉంటాయి. ఫస్ట్ ఏ లోడ్స్ పడతాయో ఒకసారి గమనించుకుందాం. 3 types of loads will come onto the gantry girder. First one, vertical loads due to crane. Second one, longitudinal thrust. Sir, this is not lateral thrust. This is longitudinal thrust due to the crane. Next, third one, lateral load. First గమనించుకోండి, vertical load, longitudinal thrust. Third one, lateral loads. This is about the gantry girder.